హాయ్ అండి. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి రహస్యంగా మీ ఇంట్లో జరిగే వాస్తవాన్ని తెలుసుకోండి. ఇది తెలుసుకుంటారు. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేము ఏం చెప్తున్నాము అనే పరిస్థితులను వాస్తవ పరిస్థితుల్లోకి మీరు మార్చుకొని అనుమతించుకొని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. రెండింటి తారతమ్యత, ఇది నిజమా అబద్ధమా అనేది కూడా గ్రహించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, అలాగే జై సంతోషి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ తేదీ మరలా జ్ఞాపకం ఉంచుకునే తేదీగా మారబోతుంది. జీవిత గమనం మారిపోబోతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది. జరగబోయే శుభపరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళు మీరే నమ్మలేనంత ఒక దివ్యమైన స్థితికి చేరుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొనేలాగా చేశారో, ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశారో వాటి వల్ల మీకు కలిగిన నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అన్నీ చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రక్షితంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించండి. పనులన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా, ఏకాంతంగా ఒకచోట కూర్చొని చెప్పబోయే విషయాలను మీ మనసులోని ఇంకిపోయేలా వినండి. ముందుగా నమ్మండి. మమ్మల్ని నమ్మి ఒకేసారి వినండి. పోయేది ఏమి ఉంటుందో చెప్పండి. ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపు తడుతుంది. మీ ఆత్మను మేల్కొలుపుతుంది. మీ బంధువుల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇప్పుడు అన్ని వివరాలు ఏంటో వివరంగా చెప్తా. కాస్త సమయం పట్టినా కూడా మీరు అశ్రద్ధ వహించకుండా వినండి. పూర్తి ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో వినండి. అప్పుడే మేము ఏం చెప్పదలుచుకున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి అద్భుతవంతమైన మార్పుకు పునాది ఎలా పడబోతుంది, మీ యొక్క జీవితం ఏ విధంగా సంపూర్ణంగా మారబోతుందో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను, ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో తెలుసా? ఏం చేస్తుంది? ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు? ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలగజేయబోతుంది. ఎందుకు వస్తుందనేది తెలిస్తే మీరు కింద పడినంత పని చేస్తారు. ఆనందంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఎంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామని తీవ్రంగా ఆలోచిస్తారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణా కటాక్షాలు వర్షిస్తూనే ఉంది. కానీ దాన్ని మీరే గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు. ఈ వివరణ స్పష్టంగా మీకే అర్థమవుతుంది. ఈ క్షణంలోనే మీ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. ఇన్నాళ్ళు పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినంతగా మీకు అనిపిస్తుంది. జీవితంలోని కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేక సార్లు నిజంగానే మా మీదనే ఎందుకిలా కక్ష కట్టాడని భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మీ మోకాళ్ళు వంచి దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తారు. క్షమించమని వేడుకుంటారు. జ్యోతిష శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈరోజు గ్రహరీత్యా ఎలాగే జరగబోతుందని చెప్పడం జరుగుతుంది. మీ రాశి జాతకులు రాశి చక్రంలోనే ఇది మీకు చాలా అదృష్టమైన రాశి. మీరు సూర్యుని ప్రభావం వల్ల సహజంగానే ఎంతో అనుగ్రహాన్ని కలగబోతున్నారు.
ఎంతో అనుగ్రహాన్ని పొందబోతున్నారు. ఆత్మవిశ్వాసంతోనే వెలిగిపోతారు. నడకలో ఒక హుందాతనం, మాటల్లో ఒక అధికారం వీరికి స్పష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎత్తుపల్లాలు చూసి ప్రతి అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించారు. ఎన్నోసార్లు కింద పడినా అంతకంటే రెట్టింపు ఫలితంతో పైకి వచ్చారు. పడినా లేవడం అనేది వీరి జీవితంలోనే ఒక బాధని, అనుభవాలు వీరిని రాటుదేలేలాగా వజ్రంలా మారుస్తాయి. వీరి జీవితంలోని కష్టాలకి, అదృష్టాలకి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది. ఒకవైపు కష్టాల్లో కలగలుస్తున్న మరొక వైపు అదృష్టం కూడా వెనకాలే నడుస్తుంది. అందుకే మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. అద్భుతంగా మీరు బయటపడతారు. ఈ రాశి జాతకులు తాము ఉన్న చోట ఒక రాజులాగా బతుకుతారు అనుకుంటారు. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతోనే వచ్చిన వరం. 10 మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలి అనే తపన, అందరినీ కూడా నడిపించాలి అనే ఆకాంక్ష వీరిలోనూ బలంగా ఉంటాయి. రాజకీయాల్లోనూ, వ్యాపార రంగంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది. ఒక సంస్థలో చిన్న పార్టీ ఉద్యోగిగా మీరు జాయిన్ అయినప్పుడు అతి తక్కువ కాలంలోనే మీరు మీ ప్రతిభతోటి టీం లీడర్గా, మేనేజర్గా, లావాదేవీలు చూసే పెద్ద పోస్టుల్లోకి, ఉన్నత స్థితికి ఎదుగుతారు. మీరు ముఖ్యంగా చేసేవారి ప్రేమగా, బాధ్యతగా చూస్తారు. ఎవరైనా ఒక సమస్య వస్తే దాన్ని తప్పుకోవడం వీరికి తెలియదు. ముందుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత తమ భుజాలపైన వేసుకుంటారు. అందుకే కుటుంబంలోనే కానీ, స్నేహితులతో కానీ, కార్యాలయంలో కానీ అందరూ వీరిపైన ఆధారపడతారు. వీరి మాటలకు తిరుగు ఉండదు. క్రమశిక్షణ విషయంలోనే అసలు రాజీ పడటమే వీరికి తెలియదు. సమయపాలన, ఆరోగ్య సంరక్షణ, తాము చేసే పనుల్లో నాణ్యత విషయంలోనూ అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్షణాలన్నీ వీరి విజయానికి మరింత చేరువ చేస్తాయి. వీరి జీవనశైలి ఎంత పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. నిరంతరం అభివృద్ధి సాధించాలనే తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది. విశ్రాంతి లేకుండా శ్రమించడం వలన కుటుంబంలోని స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయాన్ని కోల్పోతారు. ఈ విషయంలో వీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం. సమాజంలోని తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, గుర్తింపు, ఆనందంగా గడుపుతారు. డబ్బు ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు. ఒకసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతాయి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి సొంత వారి వల్లనే మాటలు పడాల్సి వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వలన జీవితంలోనే ఎంతో మానసిక వేదనకు గురవుతారు. తీవ్రంగా విసిగిపోతారు. వీరిలో ఉండే మరింత ప్రధాన లక్ష్యం లౌక్యం. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయా వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో ఎంతో కష్టపడినా సరే వీరి పనిని ఎంత కష్టమైనా సరే సులభంగా పూర్తి చేస్తారు. ఓటమి అంగీకరించే మనస్తత్వం అసలు ఉండదు. విజయం వరించే వరకు నిద్రపోరు. మధ్యలో వదిలిపెట్టడం అనేది మాటే. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు అంటే దాన్ని చేరుకునేంత వరకు వారి దృష్టి మరల్చడం ఎవరి వలన కాదు. ఈ పట్టుదల వారిని సామాన్యుల్ని అసామాన్యులుగా మార్చేస్తుంది. అయితే వీరిని ఆవేశం కూడా, వీరికి కాస్త ఆవేశం ఎక్కువ. వీరికి కోపం వస్తే ఆపడం కష్టం. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన అనేకసార్లు నష్టపోతారు. అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరుగుండదు. ఇతరుల బాధ్యతలు, కష్టాలను తమవిగా భావించి మీద వేసుకుంటారు. సహాయం చేయాలనే మంచి మనసుతోనే ఆలోచించే చివరకు ఆ బరువు మోయలేక చాలా కాలం బాధపడాల్సి వస్తుంది. సమాజంలో
మీకు మంచి పలుకుబడి ఉంటుంది. వీరి మాట, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అనవసరమైన విషయాలను వీటిల్లో తలదూర్చరు. ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోరు. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలు పొందుతుంది. దానగుణం వీరిలో సహజంగానే ఉంటుంది. కష్టాల్లో ఉన్నవారిని చూసి హృదయం చలించిపోతుంది. తమ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తారు. ఈ గుణం వల్ల ఎంతోమంది దీవెనలు పొందుతారు. వీరి స్నేహం గొప్పది. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. స్నేహితుల కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండేది ఈ రాశి జాతకులు. కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ కూడా క్షమించలేరు. జీవితంలోని ప్రతి దశల్లో కూడా గెలవాలని తపన ప్రతి నిమిషం కూడా వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అపజయాలు ఎదురైన వాటిని ఒక గుణపాఠాలుగా స్వీకరించి రెట్టింపు ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి జాతకులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు అలాగే ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవరూ ఉండరు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు ఎక్కువే. ఎన్నో రకాలుగా కింద పడినా సరే పైకి లేస్తారు. కానీ ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టుప్రక్కల ఉన్న మనుషులే. వీరు చదువుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషుల వల్లనే నేర్చుకున్న గుణపాఠాలే ఎక్కువ. వీరి గుండె వెన్నుపూస లాంటి చిన్న చిన్న విషయాల్లో గాయపడతారు. చిన్న వయసు నుంచి డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ, పరిస్థితులు కానీ, సృష్టించిన బాధలు కానీ కొన్నైతే నమ్మిన మనుషులు సృష్టించిన కొన్ని బాధలు, వారు చేసిన అవమానాలు, ఆరోపణలు, నిందలు గుండెకు బలంగా తగిలాయి. నలుగురిలోనూ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా కూర్చొని నాకెవ్వరూ లేరు, నా కష్టాన్ని బాధని అర్థం చేసుకునే వారే లేరు, ప్రపంచంలో ఇంకెవరూ లేరు అంటూ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిలవచ్చు. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అంటూ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపదల నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఇంకెవరో కాదండి, సాక్షాత్తు కైలాసవాసుడు ఆ మహాశివుడు. అవునండి, మీరు వింటున్నది నిజం. సూర్య భగవానుడికి, శని భగవానుడికి కూడా అధిపతైన ఆ పరమశివుడు మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలు చూపిస్తున్నారు. మీరు కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి, ధైర్యానికి, కష్టకాలంలో మీరు ఏదైతే వీడని మానవత్వం, మీరు వీడని సమయత్వం, మీ నిజాయితీ, మీ ధర్మబద్ధత ఆ త్రినేత్రుడు మహాదేవుడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆ కవచాన్ని దాటి ఇలా కష్టాలు రావు. స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగ రూపంలో ఆ విశ్వనాథుడు మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచే మీ జీవితంలో ఏకంగా పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉన్నాయి. ఒక్కసారిగా ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఏ ఇబ్బందుల నుంచి తప్పించుకున్నారు? నాకు తెలియకుండా ఏదైనా జరిగి ఉంటుందా? వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి, ఆర్థిక నష్టాల గురించి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దవడం, తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు నిజస్వరూపం వారిది బయటపడడం ఆయన చేసిన లీలలే అని మీరు ఈరోజు ధైర్యంగా, నిబ్బరంగా ఉన్నారు అంటే ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనులు, పురోగతి ఒక కారణం. మహాశివుడి
కృపా కటాక్షం. మీరు ఆ దైవాన్ని గురించి ఎప్పటికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోండి. సమయం ఆసన్నమైనది. ఎందుకంటే దైవం మన ముందుకి ఎప్పటికీ కూడాను మనిషి రూపంలోనూ ఎవరైనా సహాయం అందించే రూపంలోనూ వస్తారు. నిజ రూపంలో రారు. నాలాంటి వారి మాటల రూపంలోనూ, ఏదో ఒక సంకేతం రూపంలోనూ, మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని తెలియజేస్తూ ఉంటారు. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలను ఇక తొలగించుకోవాలంటే మహాశివుడిని నమ్మకంతో ఆరాధించడం మొదలుపెట్టండి. ఆ దైవం ఎవరో తెలుసుకున్నందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా చాలా మంచివారు. శివుడు పరమాత్మ స్వరూపుడు. మీకు శివుడికి విడదీయరాని బంధం ఉంది. సహజంగానే మీరు శివభక్తులుగా ఉంటారు. ఇది ఒక ఆలోచన విధానం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. పరమేశ్వరుడు మిమ్మల్ని కన్నబిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయంలోనే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో ఒక తెలియని సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూతి వాసన రావటం, గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూరపు వాసన, మల్లెపూల సువాసన కానీ వచ్చినట్లు ఉండవచ్చు. అదేది మీకు మీ చుట్టూ ఆ శివయ్య తిరుగుతున్నారు అనడానికి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలను, హోమాలను కోరుకోవటం లేదు. కేవలం మీ భక్తిని, స్వచ్ఛమైన నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నారు. మీ కంటి నుండి ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం. మీరు చేయాల్సిందల్లా కూడా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో మహాదేవుడి పటానికి నమస్కరించుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, లేదంటే 108 సార్లు జపించడం వలన మీ మనసులో అనవసరమైన భయాలు తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. ప్రతి సోమవారం రోజు లేదా శనివారం రోజు వచ్చే ప్రదోష కాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రాగి చెంబుతో స్వచ్ఛమైన నీటిని తీసుకొని వెళ్ళి స్వామివారికి స్వయంగా మీ చేతులతో జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి బాధలను ఆయన వద్ద చెప్పుకోండి. మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించాక మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరా ఆశ్చర్యానికి గురవుతారు. ఎంతటి కష్టంలో అయినా సరే, నిరాశలో ఉన్నా సరే, ఒక్క క్షణం మనసులో మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని తలుచుకొని మహాశివుడి రూపాన్ని కళ్ళలో నింపుకోండి. తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. సమస్యల నుంచి బయటపడే మార్గం కళ్ళ ముందు కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి. మహాశివుడి ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మహాశక్తి కులదేవతను ఎట్టి పరిస్థితుల్లో కూడా కులదైవాన్ని విస్మరించవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కులదేవతను, అంటే మీ వంశాన్ని కాపాడే తల్లి, మీ యొక్క మూలాలు కాపాడే తల్లి కులదేవత తెలియకపోతే మాత్రం ఆలస్యం చేయకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఫోటో కానీ మీ పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేస్తూ ఉండటం, ప్రతినిత్యం కులదేవతను స్మరించుకోండి. మీరు ఒకవేళ మీకు కులదేవత ఎవరో తెలిస్తే మీ కులదేవత పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ శక్తి ఉత్తేజితమవుతుంది, మరింత మేలు చేస్తుంది. కులదేవత మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలోనే ఎవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీకు తెలియకుండానే హాని చేయాలని చూసే దుష్టశక్తులు దరిదాపుల్లో కూడా రావు. వారి ప్రయత్నాలు బూడిదలో వేసిన పన్నీరు అవుతాయి. వారికి ఎదురు తిరుగుతాయి. ఏ పని మొదలుపెట్టినా సరే అఖండ విజయం సాధించడం తథ్యం.
ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగించి మీ చేతిలో ధనం నిలకడగా ఉండటం ఇక నుంచి నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా అయిపోకుండా సరైన మార్గంలో ఖర్చు చేస్తారు. ఆస్తి రూపంలో మిగులుతుంది. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు సంపాదించగలిగే శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు ఈ రోజున అపార్థాలన్నీ తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లోనే ఈ రోజున చాలా వరకు ఆనందభరితమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఈరోజు ఆనందమయమవుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. వారికి మీకు మధ్యలో ఉన్న కంటికి కానరాని దూరం తొలగిపోబోతుంది. వారికి మీరంటే ఎంతో ఇష్టం, మీకు వారంటే ఎంత ఇష్టమో ఈరోజు అర్థమవుతుంది. వారు వృద్ధిలోకి వస్తే వారికి సంబంధించిన శుభవార్తలు ఈ రోజున వింటారు. మీరు ఏ దేశంలో ఉన్నా, ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ చిన్న పని అశ్రద్ధ చేయవద్దు. మహాశివుడిని మనసులో నిలుపుకుని ప్రతి పనిని ప్రారంభించండి. కులదేవతను పూజించడం, స్మరించడం మర్చిపోవద్దు. ఈ రెండు శక్తులే మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆ మహాదేవుడు మీ పాపాల కర్మఫలాలను, గ్రహదోషాలన్నింటినీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయన్ను శరణవేడటం. మీ జీవితంలోని అప్పుడే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరిగి ఉండదు. ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగంలో, వ్యాపారంలో, రాజకీయంలో, ఇలా ఎందులో అయినా సరే అగ్రగామిగా నిలుస్తారు. ఆ పరమసత్యం తెలుసుకున్నాక మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏం చేయలేకపోతున్నామంటూ బాధపడతారు. ఎప్పటికైనా సరే ఆ సత్యాన్ని గ్రహించాలి. ఈ రోజున మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్తలు, ఒక రహస్యం బయటపడుతుందని చెప్పాలి. ఇన్నాళ్ళు మీకు అంటే చెవికి పడని ఒక మాట, అదే రహస్యం. మీ యొక్క శుభవార్తను ఈ రోజున పొందుకోవడంలో ఎవరు అడ్డగించలేరు. ఇది ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, అధిక ఆదాయం కోసం మీరు పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందడం కావచ్చు. ఈ రోజున ఖచ్చితంగా పరమశివుడు అనుగ్రహంతో, కులదేవత అనుగ్రహంతో మీ ఇంటిల్లపాది సంతోషంగా ఉండే ఒక చక్కటి శుభవార్తను ఈ రోజున అందుకోబోతున్నారు. అయితే మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, కులదేవత గురించి అసలు మర్చిపోవద్దు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కులదేవత గురించి సమాచారం తప్పకుండా తెలుసుకోండి. కులదేవత పేరును కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వారి చరిత్ర, పూజా విధానాలను అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవి నెరవేరుతాయి. కులదేవతను మర్చిపోవడం అంటే చెట్టుకు వేరు లేకుండా నీటిని పోసినట్లు. మహాశివుడితో పాటుగా కులదేవత యొక్క ఫోటోను కూడా పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకున్న కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, తరతరాలుగా వస్తున్నటువంటి కుటుంబ సమస్యలు పటాపంచలవుతాయి. మీకు ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు. మీకు ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడి పైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలోనే మీరు దేవుడిని అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడగకపోయినా అవసరమైన దాన్ని ఆ మహాదేవుడు మీకు అందిస్తాడని అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతినిస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లోనే లేవని అంగీకారం మిమ్మల్ని తేలిగ్గా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చేసే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలకమైన మలుపు వద్ద నిలుపున్నారు. ఈ దశలో తీసుకునే ఒక్క నిర్ణయం సాగబోయే సంవత్సరాలపైన ప్రభావం చూపిస్తుంది.
ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులోని ఎప్పటినుంచో తిరుగుతున్న ఆలోచనలు ఇప్పుడు స్పష్టంగా మారుతాయి. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు. మీ నిర్ణయం తప్ప తర్వాత మీ జీవితంలోని స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం మీరు ఎప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికి మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజు అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలో మీరు చాలా కోల్పోయారు. మనుషుల అవకాశాలు, నమ్మకాలు, ఆ లోటు ఇంకా మీ హృదయంలో ఉన్నాయి. కానీ ఈ దశలోని జీవితం మీకు తిరిగి ఇవ్వటం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించిన రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉండదు. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇవన్నీ మీకు ఒక పాఠం నేర్పించడానికి వచ్చేవి. కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువలు గుర్తించే అంతిమ దశ. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాన్ని చూసి మీరు మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనం మనల్ని తక్కువ చేసుకోవడం చాలా పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయొద్దు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీరు ఎవరో, మీ ప్రయాణం ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా స్వభావాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం మిమ్మల్ని నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన బలంతో కాదు, మీ సొంత గౌరవంతోనే తీసుకుంటారు. మహాదేవుడు కృపతో గొప్ప జీవితం మొదలయ్యే అవకాశం, సంకేతాలు. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనకాల ఒక అర్థం ఉందని మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగా అయినా సరే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. జై సంతోషి మాత. ఇంతవరకు మీరు ఈ వీడియోను చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీరు మనసులో గట్టిగా అనుకోండి. ఇది సాధారణమైన రాశి ఫలితం కాదు. ఈ రాశివారి జీవితంలోని ముగింపు కానే కాదు. ఇది మార్పుకు ముందు వచ్చేసే నిశ్శబ్దం. మీరు భరించిన ప్రతి బాధ, మౌనంగా చిందించిన ప్రతి కన్నీరు వెనుకాల ఆ మహాదేవుడు లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన ప్రతి క్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు, మీరు తక్కువ పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు. ఎవరూ అడగలేదని చెప్పలేరు, కానీ ఇకపై అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత వస్తుంది. ఈరోజు మీతో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం మిమ్మల్ని పైకి తీస్తుందో, ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మహాదేవుడు చెప్తున్న అంశం. ఒక విషయం, మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారి పక్షాన నిలబడతాడు. వారి బలం ఒక్క రోజులోనే అమాంతం బయట కనిపిస్తుంది. ఇకపై ఈరోజు ఈ తిథి చాలా శుభతిథి. ఇక ఈ తిథి మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకుని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఒక రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు.